థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. మై సెల్ఫ్ అనిల్. ఈరోజు గ్రాటిట్యూడ్ గురించి చెప్పబోతున్నాను. నిజంగా మనం ప్రతిరోజు తినే ఆహారానికి, నీరుకి కృతజ్ఞత చెప్తున్నామా? మనం తినే ఆహారానికి కృతజ్ఞత చెప్పడం వల్ల కలిగే లాభాలు, మనం కృతజ్ఞత ఎలా చెప్పాలి? మనం తినే ఆహారం మన దగ్గరికి రావడానికి కారణమైన రైతులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అదేవిధంగా మన దగ్గరికి రావడానికి కారణమైన శ్రామికులు, రవాణా సంస్థకి, భూమాతకి, ఇంట్లో తయారు చేసిన మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన అమ్మా నాన్నలు, మన భార్య బిడ్డలు, ఎవరైతే వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకొని, మనం కృతజ్ఞతలు చెప్పుకొని అన్నం తినాలి. అంటే థ్యాంక్స్ చెప్తారు కొంతమంది, థ్యాంక్స్ తెలియని వాళ్ళు కూడా, గ్రాటిట్యూడ్ తెలియని వాళ్ళు దేవుడికి దండం పెట్టుకొని తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడికి దండం పెట్టుకొని తిన్నా కూడా అది కూడా కృతజ్ఞతే. అంటే తినే ముందు ఏదో తీసుకుని అది రవదర నోట్లో వేసుకోవడం కాదు. మనస్ఫూర్తిగా, సంతోషంగా, కృతజ్ఞతతో మనం ఆస్వాదిస్తూ, అన్నం చూస్తూ ప్రేమగా తినడం వల్ల మన శరీరంలో అది అద్భుతంగా పనిచేస్తుంది. అది తినే ఆహారం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది, చాలా బలంగా ఉంటాం. అలా కృతజ్ఞత చెప్పడం వల్ల కలిగే లాభాలు, వాటిలో నెంబర్ 1, ద ఫస్ట్ వన్ ఈజ్, ఈ భూమి మీద కొన్ని కోట్ల మందికి ఆహారం దొరకక అల్లాడిపోతున్నారు. ఆహారం దొరకని వారికి మనం కృతజ్ఞత చెప్పడం వల్ల అక్కడ వాళ్ళకి ఆహారం దొరుకుతుంది. ఇది 100% నిజం. నెంబర్ 2, మనం ప్రతిరోజు కృతజ్ఞత చెప్పుకోవడం వల్ల మనం బ్రతికినన్ని రోజులు మనకు కావలసిన ఆహారాన్ని, మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, మనం కడుపు నిండా మనకి ఆహారం దొరుకుతుంది. పరిస్థితులు అలా క్రియేట్ అవుతాయి. భగవంతుడు మనల్ని అలా సెట్ చేస్తాడు. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా ఊరు వెళ్ళినా మనకు ఆహారానికి ఇబ్బంది ఉండదు, మనం చేసుకోగలుగుతాం. ఒకవేళ చేసుకోలేని పరిస్థితి వస్తే ఏదో ఒక విధంగా మన ఇంటికి ఆహారం రావడము, లేకపోతే ఎవరో ఒకరింటికి మనం పోయి తినడము, ఏదో ఒక విధంగా జరిగింది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇవన్నీ నేను అనుభవించాను, ఇవన్నీ నాకు లభించాయి. ఇంకొకటి,